హాయ్ ఎవ్రీవన్, మొన్న దసరా స్పెషల్ గా మేము వెళ్ళాము మైసూర్ కి. మెయిన్లీ మైసూర్ లో ప్లేసెస్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్, ఆ లైటింగ్స్, ఆ చూస్తుంటేనే ఒక డ్రీమ్ లా అయితే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేసెస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా నైట్ టైం అయితే నార్మల్ గా లేదు, ప్యాలెస్ మొత్తం లైట్ తో షైన్ అవుతుంది. చాలా అంటే చాలా మ్యాజికల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా మైసూర్ జూ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ జూ అన్నమాట. కిడ్స్ అయితే చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మీతో షేర్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఇక్కడ ముందుగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చాముండేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్ళాము. కానీ ఎంత క్రౌడ్ అంటే కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ అయితే ఉంది. ఇంకా మేము దసరా టైమ్ లో వెళ్ళాం కాబట్టి ఇంకా అంటే ఇంకా జనాలు ఫుల్ గా అయితే ఉన్నారు. దర్శనం చేసుకోవడానికి కూడా వీల్ కాలేదు, అంత మంది జనాలు అయితే ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ గా క్రౌడ్ ఉంది. హిల్స్ పైన ఉండే ఈ టెంపుల్ లో పీస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఆ వైబ్ అయితే నార్మల్ గా ఉండదు. అండ్ అమ్మవారి అయితే ఇంత బాగా కనిపిస్తారు. ఇంకా దర్శనం చేసుకున్నాక ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము. ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగా అయితే చేశారు. అండ్ చాలా ఇష్టంగా అయితే తిన్నాము. నార్మల్ గా ప్రసాదం అయితే చాలా ఇష్టంగానే తింటారు, కానీ చాలా టేస్టీగా కూడా ఉంది. అదేంటో మరి మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇంత టేస్ట్ అయితే రాదు. ఇంకా అక్కడ చుట్టూ ఉండే ఇంకా కొన్ని టెంపుల్స్ కదా వెళ్ళాము. అది కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే చూసాము. చెప్పాను కదా, ఇక్కడ మైసూర్ జూ అయితే వచ్చాము. చూస్తున్నారా, అది చూస్తుంటేనే మైండ్ లో ఉన్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది. చిన్న పిల్లలు ఎలా చేస్తారో మనం కూడా అదే విధంగా చేస్తాము. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అసలు అక్కడ ఉంటుంటే టైం ఎట్లా పోయిందో అని కూడా తెలియడం లేదు. అంత బ్యూటిఫుల్ గా అయితే అనిపించింది. అండ్ కిడ్స్ ఉంటే కనుక కిడ్స్ ని కూడా తీసుకెళ్ళండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చూసే ప్రతి ఒక్క యానిమల్ కూడా చాలా అంటే చాలా భయం వేసింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. కొన్ని చాలా హ్యాపీగా కూడా అనిపించాయి. అవి చూస్తుంటేనే మనకి ఎంత మంచి ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కదా, ఆ వైబ్ అయితే అక్కడ అనిపించింది. మైసూర్ వెళ్ళారంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళిరా అండి. ఈ జూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ ఎనిమల్స్ చూస్తుంటే టైం ఎక్కడ ఎలా పోతుందో తెలీదు. ఇంకా అక్కడ చూస్తున్నారా, ఆ చిరుతపులి అనేది ఎంత బాగా వస్తుంది కదా, ఎలా చూస్తుంది చూస్తున్నారా. నాకైతే అది బయటకు వచ్చేస్తే ఏమవుతుంది అనిపించింది. అలా వస్తుంది అండ్ అలా చూస్తున్నారా. ఇంకా మేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా ఆ స్నేక్స్ చూస్తుంటే నాకు గుండె ఆగిపోయింది. అంత భయంకరంగా అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఇవి మనకి నార్మల్ పాముల్లాగా అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని మీకు చూపిస్తాను నాకండి. ఇక్కడ చూస్తున్నారా, వైట్ స్నేక్ ఎప్పుడైనా మీరు చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూడడం. వైట్ పాము అంటారు కానీ నాకు అంతగా తెలీదు. ఫస్ట్ టైం చూసాను నేనైతే. ఇంకా కొండచిలో చూస్తున్నారా, ఎలా ఉంది కదా, అసలు అది మూవ్ అవుతుంటేనే పారిపోవాలనిపిస్తుంది అక్కడి నుంచి. అంత భయంకరంగా అయితే ఉన్నాయి. అసలు ఇంకా ఇక్కడ చూడండి, అది ఎంత పెద్దగా తీస్తుందంటే నోరైతే. ఇది కూడా కొండచిలువనే. ఇంకా కొంచెం క్యాప్చర్ చేయాలి అనుకున్నా, కానీ అంత క్లియర్ గా రాలేదనుకుంటా. క్యాప్చర్ అయితే చేస్తున్నాను. అది నోరేలా తీస్తున్నా చూస్తున్నారా, ఫస్ట్ టైం చూసానండి. కొంచెం భయం వేసింది. కిడ్స్ ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ మెయిన్లీ మైసూర్ ప్యాలెస్ చూడాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్ ఇప్పుడైతే వచ్చేసాను. ఇక్కడ మీకు కూడా షేర్ చేస్తాను, చూపిస్తాను. కానీ కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేయగలిగాను, ఇంకా కొన్ని యాడ్ చేయలేకపోయాను. ఇంకా ఎక్కువ పోలీస్ అయితే ఉన్నారు అండ్ సెక్యూరిటీస్ కూడా ఉన్నారు. అందుకే ఎక్కడ తిడతారేమో అని భయంతో అయితే తీయలేదు. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఇంకా డే టైమ్ లో కాకుండా నైట్ టైమ్ లో చూసారంటే అస్సలు వెళ్ళారు అక్కడి నుంచి. అంత బ్యూటిఫుల్ గా ఆ షైనింగ్ గానీ ఆ లైటింగ్ గానీ అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇప్పుడు డే టైమ్ లో కూడా మీతో షేర్ చేస్తున్నాను. నేను దసరా నెక్స్ట్ డే వెళ్ళాను కాబట్టి కొంచెం ఫ్లవర్స్ అనేవి కొంచెం తక్కువనే ఉన్నాయి. దసరా రోజు అయితే ఫుల్ గ్రాండ్ గా అయితే ఉండేదట, అని కొంచెం మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాకైతే కొంచెం మాత్రమే క్యాప్చర్ అయితే చేశాను, వీడియో తీసాను. అంతగా ఏం తీయలేదు, ఏమనుకోకండి. ఇంకా ప్యాలెస్ చూపిస్తుంది, మొత్తం చూపించలేదని ఏమనుకోకండి. చూస్తున్నారా, ఈ మాత్రం నేను ప్యాలెస్ లోపలికి వెళ్ళాక. అండ్ కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, తీసాను. అవి కూడా ఇందులో యాడ్ చేశాను. ఇంకా మెయిన్లీ అంబారీ చూద్దాం అనుకున్నా, అంబారీ కనిపించలేదు అండ్ వీడియో కూడా తీయనివ్వలేదు అక్కడ. అందుకని వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే అది ఫుల్ గోల్డ్ తో అయితే ఉంటుందంట. అందుకే మనకి వీడియో అయితే
అయితే తీయనివ్వడం లేదు. నేను చూసిన కొన్ని ప్లేసెస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మైసూర్ లో మీకు తెలుసుంటే కనుక ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే నాతో షేర్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసి వస్తాను. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది చూస్తున్నారా. ఇప్పటికి కూడా ఇప్పుడే కట్టినట్టుగా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. ఎవ్రీ ఇయర్ దసరాకి ఫెస్టివ్ టైమ్ లో లక్షలాది మంది టూరిస్ట్ ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా మైసూర్ ప్యాలెస్ కి? వెళ్తే గనక నాతో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అని. ఇంకా కలర్ఫుల్ గ్లాసెస్, విండోస్ ఐ క్యాచీగా అయితే ఉంటాయి. ఇంకా ఇన్సైడ్ హాల్స్ అండ్ రూమ్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తో బ్యూటిఫుల్ పెయింటింగ్ తో డెకరేట్ చేశారు. మైసూర్ లో ఈ ప్యాలెస్ అనేది ఒక బ్యూటిఫుల్ స్పాట్. ఇంకా నైట్ టైమ్ లో ఆ లైట్స్ అయితే ఇంకా గోల్డెన్ గ్లో అయితే ఇస్తాయి. సో గైస్, ఇంకా మీరు చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసియండి. ఇంకా దీని హిస్టరీ కూడా తెలుసుకోండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా నైట్ లైటింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారా ఆ బ్యూటిఫుల్ లైటింగ్? చూస్తున్నారా ఎంత బాగుంది కదా. మనకి దసరా నెక్స్ట్ డేని ఇంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే దసరా రోజు ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఈ క్రౌడ్ చూస్తున్నారా, ఈ రోజు కూడా ఫుల్ గా ఉన్నారు జనాలైతే. ఇంకా దసరా రోజు అయితే ఫుల్ క్రౌడ్ గా ఉండేదంట. కాలు కూడా పెట్టడానికి వీలు ఉండేది కాదంట. ఇంకా ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ ప్రతి ఒక్క దానికి కూడా అమ్మవారికి అండ్ ఆ గుడికి ఇంకా ప్యాలెస్ కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంట్రన్స్ చూస్తున్నారు, ఎంట్రన్స్ కూడా ఫుల్ అంటే ఫుల్ లైటింగ్ తో నిండిపోయింది. అంత బాగా లైటింగ్ అయితే వేసేసారు. నార్మల్ గా లేదు లైటింగ్ అనేది. ఆ లైటింగ్ చూడడానికి వస్తున్నారు చాలా మంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. మనకి దసరా టైంలోనే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందంట. మీరు కూడా వెళ్ళాలి అనుకుని ఉంటే కనుక డెఫినెట్ గా వెళ్ళి రండి. నార్మల్ టైమ్ లో కూడా చాలా బాగుంటుందంట. ప్యాలెస్ లోపల కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మైసూర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా మా సిస్టర్ వాళ్ళందరూ కూడా బాయ్ బాయ్ మైసూర్ అంటున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం ఇంకా బెంగళూరు అయితే వెళ్తున్నాము. బెంగళూరులో కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయంట. అంతగా తెలీదు, కొన్ని వాటికైతే వెళ్తున్నాము. ఇంకా టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి కొన్ని మాకు తెలిసినవి చూసి అయితే వచ్చేసాము. మీకు తెలుసుంటే కనుక బెంగళూరులో ప్లేసెస్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి వస్తాను. ఇంకా ఇక్కడ మైసూర్ లో మరి కొన్ని లైటింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా షార్ట్ లో కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే కొన్ని షార్ట్ వీడియో అయితే తీసాను, అందుకే షార్ట్ లో కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా రోడ్ మీద నడుస్తుంటే రోడ్ మొత్తం లైటింగ్స్ ఉన్నాయి. ఎంత బాగా షైన్ అవుతున్నాయి చూస్తున్నారా. అసలు ఈ లైటింగ్స్ ఎంత బాగా నచ్చాయో నాకైతే. అంత బ్యూటిఫుల్ గా అయితే అనిపించాయి. నేను వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ చూసే వచ్చాను మైసూర్ గురించి అయితే. వీడియోలో అయితే చాలా మంది చెప్పారు ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది, స్టెప్ కి కూడా ఫుల్ లైటింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు, అంత ఫుల్ లైటింగ్ ఉంటుంది అన్నారు. మైసూర్ ప్యాలెస్ దగ్గర మాత్రమే లైటింగ్ అయితే కనిపించింది. ఇంకా కొన్ని ప్లేసెస్ లో అంతగా లైటింగ్ అయితే అనిపించలేదు. అంటే ఈ లైటింగ్స్ కూడా ఏం తక్కువ ఏం కాదు, చాలా లైటింగ్స్ వేశారు. కానీ మనకి వీడియోలో చూపించినంతగా అయితే కాదు. ఇంకా నెక్స్ట్ డే రాగానే మేము ముందుగా ఐకాన్ శ్రీ రాధాకృష్ణ టెంపుల్ కి అయితే వచ్చేసాము. చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇంకా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను రాధాకృష్ణ టెంపుల్ కి వెళ్ళాలి అని. అందుకే ఈ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ పూజలు చూస్తుంటే చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకు చాలా బాగా చేశారు. నాకు ఎక్కడ ఇలా అనిపించలేదు, అంత బాగా అయితే చేశారు. అక్కడ టెంపుల్ లో ఉన్న వైబ్ కానీ, ఆ సౌండ్స్ కానీ, ఆ ప్రసాదం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఈ టెంపుల్ కి వెళ్ళాక అయితే. లోపల వీడియో తీసి కొన్ని క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు కెమెరా అయితే తీయడం లేదు, అలౌడ్ లేదంట వీడియో తీయడానికి. అందుకే నేను వీడియో కూడా తీయలేదు అండ్ నార్మల్గా ఫొటోస్ కూడా తీయలేదు. నిజంగా లోపల అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ బెంగళూరులోనే దొడ్డ బసవన్న దేవస్థానం అని ఉంది, అక్కడికైతే వెళ్ళాము. కానీ ఎక్కడ కూడా కెమెరా అయితే అలౌడ్ లేదు. కానీ చాలా అంటే చాలా బాధగా అయితే అనిపించింది. ఎక్కడ కూడా ఒక చిన్న ఫోటో కూడా తీసుకొని ఇవ్వడం లేదు అని. ఎందుకంటే మనకి కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కదా, దేవుడి దర్శనం చేసుకున్నాక కొన్ని అలా క్లిప్స్ అనేది యాడ్ చేసుకున్నామంటే అలా గుర్తుకు ఉండిపోతాయి కదా, అప్పుడు అక్కడ అందరూ కలిసి వెళ్ళాము అని. అందుకనే తీసుకోవాలి అనిపించింది. కానీ అలా తీయని ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఏం చేయలేకపోయాను. కొన్ని చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. ఇక్కడ వీడియో తీసింది మొత్తం మా బ్రదర్ అయితే తీసాడు. అక్కడ మీకు లోపల గుడి లోపల కనిపిస్తుందా, అదే మీకు దొడ్డ బసవన్న అంటారు దాన్ని. ఇక్కడ బెంగళూరులో అయితే చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగాయి.
అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకుని అయితే నెక్స్ట్ మరొక టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఎక్కువ టెంపుల్స్ కి అయితే వెళ్ళాము. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా టైం కూడా లేదు, అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ టెంపుల్స్ కి అయితే వెళ్ళాము, అదే మనకి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా లాస్ట్ లో శివోహం శివ టెంపుల్ కి అయితే వెళ్ళాము. నిజంగా ఈ టెంపుల్ గురించి అయితే నాకు ఏం మాత్రం తెలీదు, కానీ వెళ్ళాక తెలిసింది ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అని. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళండి, బెంగళూరులో ఉంటే గనుక. చాలా అంటే చాలా మంచి టెంపుల్ అనొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇప్పటికీ మర్చిపోలేని టెంపుల్ అనొచ్చు. అంత బ్యూటిఫుల్ గా అయితే క్రియేటివిటీగా అయితే వాళ్ళు ఈ టెంపుల్ ని చేశారనిపించింది. ఇక్కడ మీకు షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను, చూస్తున్నారా. నేను లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ లాంగ్ వీడియో తీయడానికి కుదరలేదు, అందుకే షార్ట్ లో అయితే మీతో షేర్ చేసినాను. మీకు అంతా కూడా ఇందులోనే మీతో షేర్ చేశాను. ఆ లైటింగ్స్ కానీ ఆ డార్క్నెస్ కానీ కొంచెం భయంగా అండ్ కొంచెం హ్యాపీగా చాలా బాగా ఇచ్చారు. అక్కడ మీకు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. అక్కడ శివలింగం కూడా పెట్టేశారు, నేనైతే అభిషేకం కూడా చేశాను. అదే విధంగా లోపల చూస్తుంటే ఒక్కొక్కటి కూడా ఇంకా చూడాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ గా అయితే చేసేసారు. 65 feet శివ స్టాట్యూ అయితే పెట్టేశారు. అది చూడడానికి మెయిన్ గా వెళ్ళాను, కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలి అనుకుంటే చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే మీతో షేర్ చేశాను. ఇంకా లోపలికి వెళ్తుంటే చాలా శివలింగాలు కూడా ఉన్నాయి, విఘ్నేశ్వరి స్టాచ్యూ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా క్రియేట్ చేసేసారు. ఇంకా ఆ శివ స్టాచ్యూ చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇది ఈ ట్రిప్ లేనే హైలైట్ అనొచ్చు అనమాట, అంత బ్యూటిఫుల్ గా అనిపించింది. దసరా ట్రిప్ నాకు చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ అయితే ఇచ్చింది. మైసూర్ రాయల్ బ్యూటీ, బెంగళూరు స్పిరిచువల్ ఎనర్జీ రెండు కలిసి పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్ అయితే ఇచ్చేసాయి. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ట్రిప్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. మీకు తెలిసిన మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా నాతో షేర్ చేయండి, నెక్స్ట్ టైం వెళ్ళడానికి ట్రై చేస్తాను.